హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం తెలుసుకుంటామో అంటే చాలా రోజుల నుండి చాలా మంది మనకి కామెంట్ చేసి అడుగుతూ ఉన్నారు. అలానే వాట్సాప్ నుండి కాల్ చేస్తూ మెసేజ్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. ఆన్లైన్ క్లాసులు నేర్పిస్తారా అని, అలానే ఆఫ్లైన్ క్లాసులు నేర్పిస్తున్నారా, టోటల్ టైలరింగ్ కోర్స్ అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. అయితే ఇంతకు ముందైతే మనం కస్టమర్ బ్లౌజెస్ ఎక్కువగా కుడుతున్నాము, అలానే యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నాం కాబట్టి నేను నేర్పించడానికి ఒకరు అంటే ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళకి నేర్పించేదాన్ని. ఆన్లైన్ అనేసరికి ఒక్కొక్కరికి మనం టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు టైం అంతా ఉండదు కదా, టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక 4, 10 మంది, 5 మంది అలా అయితే మీరు ఒక గ్రూప్ లా సెట్ అవ్వండి నేర్పిస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళకి చెప్పాను. అయితే అలా అది ఆగిపోయింది. 4 సెట్ అవ్వడం అనేది ఒకే దగ్గర ఇంపాసిబుల్ కదా, అందుకని ఆగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో కస్టమర్ బ్లౌజులు కొద్దిగా తగ్గించేసి మనమే కరెక్ట్ గా కుడుతున్నాము అని కాదు, మన లాంటి వాళ్ళని ఒక 100 మందిని, 200 మందిని, 1000 మందిని తయారు చేస్తే బెటర్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. కాబట్టి ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అయితే నేను స్టార్ట్ చేశాను. సరేనా? అయితే ఈ ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు ఎలా మనమైతే చేస్తున్నాము, ఎన్ని మంత్స్ చేస్తున్నాము, ఎంత కాస్ట్ తీసుకుంటున్నాము, అలానే ఏమేమి నేర్పిస్తున్నాము, ప్రతి ఒక్కటి వివరంగా అయితే చెప్తాను. సరేనా? అయితే ఇంకొక వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు టైలరింగ్ కోర్సు మీకు నేర్పించాలి అంటే నాకు ఎంత బేసిక్ స్టాండర్డ్ ఉంది ఏంటి అనేది అయితే మీకు వివరిస్తాను. అంటే నేను ఎప్పుడు టైలరింగ్ నేర్చుకున్నాను, ఎన్ని నెలలు నేర్చుకున్నాను, ఎప్పటి నుండి కస్టమర్ బ్లౌజులు కుడుతున్నాను, ఎంతమందికి ఆల్రెడీ నేర్పించాను, ఎంత బ్లౌజ్ కాస్ట్ ఎంత ఉండని నుండి నేను కుడుతున్నాను, ప్రతి ఒక్కటి ఎవరి పాయింట్ వచ్చేసి ఇంకొక వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సరేనా? ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి టైలరింగ్ గురించి ఎన్ని మెథడ్లలో నేర్పిస్తాం, ఏమేమి నేర్పిస్తాం, ఎంత టైం నేర్పిస్తాం, ఎంత అమౌంట్ తీసుకుంటాం. ఓకేనా? అయితే మనం టైలరింగ్ కోర్స్ అనేది 3 మెథడ్లు అయితే నేర్పిస్తాము. ఒకటి బ్లౌజ్ టు బ్లౌజ్. బ్లౌజ్ తో మనము బ్లౌజ్ ను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, మధ్యలో టేప్ వాడడం గానీ, సొంత మెజర్మెంట్ పెట్టడం గానీ ఏమీ లేదు. సేమ్ బ్లౌజ్ లో ఎన్ని కొలతలు ఉంటాయి, ఎలా ఉంటాయి అలానే పెట్టేసి మార్కింగ్ చేసుకోవడం, కటింగ్ చేసుకోవడం. అలానే రెండోది వచ్చేసి బ్లౌజ్ టు టేప్. బ్లౌజ్ కస్టమర్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండే బ్లౌజ్ తీసుకోవడం, టేప్ మెజర్మెంట్ తీసుకోవడం, మనము లైనింగ్ లో మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకోవడం. ఇందులో కూడా మళ్ళీ సగం టేప్ తో తీసుకోవడం, సగం బ్లౌజ్ తో తీసుకోవడం, సగం మన సొంత మెజర్మెంట్స్. అంటే ఈ బ్లౌజ్ కి ఇంత అయితే సరిపోతుంది నెక్ డౌన్, ఈ బ్లౌజ్ కి ఇంత అయితే షోల్డర్ సరిపోతుంది, అలా సొంత కొలతలు అయితే ఏమీ లేవు, సేమ్ బ్లౌజ్ లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మూడోది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్. బాడీ మెజర్మెంట్స్ అనేవి చాలా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటది. నాకు ఈ 2 మెజర్మెంట్ల కంటే ఎక్కువగా ఇష్టమయ్యేది, అలానే మంచి పేరు తెచ్చేది బాడీ మెజర్మెంట్స్. బాడీ మెజర్మెంట్స్ తో మనం ట్రై చేస్తే ఖచ్చితంగా 100% అనేది మనకు సక్సెస్ ఉంటుంది. బ్లౌజ్ అనేది మంచి ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. 3 మెథడ్లు అయితే ఉంటుంది. ఓకేనా? అయితే స్టిచ్చింగ్ అనేది విజిబుల్ ఉంటుంది, ఇన్విజిబుల్ ఉంటుంది. మొత్తం 3 రకాల కటింగ్ అయినా సరే ఒకే రకంగా మనకైతే స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. అయితే మనం నేర్పించే మెథడ్ ఏంటి అంటే నేను దాని గురించి ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేశాను, పక్కన అయితే యాడ్ చేస్తాను, మీరైతే పిక్ అయితే చూడండి. బేసిక్ గా మనకి ఏమీ రాదు అనే వాళ్ళకైతే ఒక 6 మంత్స్ మినిమం టైం 6 మంత్స్ ఇచ్చాము, కానీ ఒక 5 మంత్స్ అలా అయితే వచ్చేస్తుంది, ఇంకా ముందే వచ్చేస్తుంది. మాకు కొద్దిగా టైలరింగ్ వచ్చు అనే వాళ్ళకైతే 4 మంత్స్ అయితే టైం ఇచ్చాం, కానీ వాళ్ళకి 3 మంత్స్ 2 మంత్స్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ, వాళ్ళకి ఆల్రెడీ వచ్చు కాబట్టి ఈజీ. ఓన్లీ కటింగ్ లోనే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తే సరిపోతుంది అనమాట. సరేనా? కాబట్టి వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బేసిక్ గా ఎవ్వరు ఇవ్వనటువంటి టైలరింగ్ నోట్స్ అయితే ఇస్తున్నామంట. టైలరింగ్ నోట్స్ ఆల్రెడీ మీరైతే చూసారు కదా, నోట్బుక్ వీడియోస్ అయితే ఆల్రెడీ చూసారు కదా. మెజర్మెంట్స్ ఇక్కడైతే డీప్ నెక్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఉంటది అనమాట. ఫస్ట్ అయితే మనము డీప్ నెక్ బ్లౌజ్ గురించి అయితే టైలరింగ్ నోట్స్ అయితే తీసేసుకున్నాము. చూడండి, డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాము. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే ఎల్బో హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్, షేప్ బెల్ట్, అలానే మనకి 3/4 హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్,
అలానే మనకి ఫుల్ హ్యాండ్స్, అలానే చూడీ హ్యాండ్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఇందులో కూడా అంటే మనకి పాత టైలరింగ్ నోట్బుక్ అది తీసేసి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇందులో బోట్ నెక్, పార్ట్ నెక్, హై నెక్, ప్రిన్సెస్ కట్, కాలర్ నెక్, ప్రతి లాంగ్ ఫ్రాక్, డ్రెస్, అన్ని ప్యాంట్లు, అన్ని రకాల ప్యాంట్లు అన్ని అయితే టైలరింగ్ నోట్స్ లో కూడా వస్తాయి. అయితే ఇందులో మనకి బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అలా ఉంటుంది. ఎలా డ్రా చేసుకోవాలి, పిక్చర్స్ ఇక్కడైతే ఉన్నాయి కదా పిక్లు, ఎలా డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్నది మనం ప్రాక్టీస్ గా పేపర్ ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది పేపర్ కటింగ్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఆన్లైన్ క్లాసులకు అయితే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మనం ఎవరికైతే నేర్పిస్తామో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ గానీ లేదంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ గానీ ఎలా తీసుకోవాలి అని ఒక వీడియో చూపించి వాళ్ళకి అదే విధంగా అంటే బ్లౌజ్ తో తీసుకుంటే బ్లౌజ్ తో ఎలా తీసుకోవాలి అని ఒక వీడియో వాళ్ళకి పెట్టి వాళ్ళు తీసుకున్న కొలతలతో మనం పేపర్ కటింగ్ అయితే చేస్తాం. లేదు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని మనమైతే చూపిస్తాం వాళ్ళకి. వాళ్ళు అలానే తీసుకుంటే దాంతో పేపర్ కటింగ్ అయితే చేస్తాం. ఈ పేపర్ కటింగ్ వీడియోస్ అనేవి వాళ్ళకైతే పోస్ట్ చేస్తాను. ఇవి యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మనం ఆన్లైన్ క్లాసులకు అనేది చాలా డెప్త్ గా ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసులకు గానీ ఆన్లైన్ క్లాసులకు గానీ యూట్యూబ్ వీడియోస్ కంటే చాలా చాలా లోతుగా అయితే చెప్తామన్నమాట ఇవి. కాబట్టి ఇంత లోతుగా చెప్పేవి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఎందుకు మనసు అయితే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో మనకి మామూలుగా చూస్తారు వెళ్తారు, అంతేగాని ఒక లైక్ ఉండదు, ఒక కామెంట్ ఉండదు, ఒక సబ్స్క్రైబ్ ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఇంత డెప్త్ గా మనం ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైలరింగ్ కోర్సు మనము నేర్పించేటప్పుడు ఏమంటే వాళ్ళకి 2 months లో కనీసం 2 months లో 20,000కి నేర్పిస్తున్నాం. 20,000 రూపాయలు తీసుకొని 2 months కి నేర్పించేది 20,000 రూపాయలు పెడితే మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేది. వాళ్ళకి యూట్యూబ్ లో ఫ్రీగా అప్లోడ్ చేయడం అనేది ఏదో నాకు అనిపిస్తుంది. అలా చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే చాలా చాలా లోతుగా అయితే చెప్తాం కదా. అలానే బేసిక్ గా టైలరింగ్ ఎలా ఉంటది ఏంటనేది అయితే చూపిస్తాం అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసి ఆఫ్లైన్ క్లాస్ మన టైలరింగ్ నోట్స్ కోసం అయితే ఇవైతే నేను కట్ చేసుకొని మీకైతే టైలరింగ్ నోట్స్ రూపంగా ఉంటుంది. దీనికి కొంచెం అంటే ఇది నార్మల్ గా చెప్తాము, ఇది బాగా లోతుగా చెప్తాం అనమాట. ఇలా చేసుకుంటే ఏమవుతుంది, ఇలా చేయకపోతే ఏమవుతుంది, ఇలా చేసుకోకూడదు ఖచ్చితంగా, ఇది ఎవరికి ఎలా చేసుకోవాలి, ఇలా చాలా చాలా టిప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మన టైలరింగ్ నోట్స్ లో హాఫ్ హ్యాండ్, ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్, ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్, ఇది వచ్చేసి 3/4 హ్యాండ్, ఇది వచ్చేసి చూడీ హ్యాండ్ అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే వచ్చింది. కాబట్టి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇలా అయితే పేపర్ కటింగ్ ఉంటుంది. పేపర్ కటింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత క్లాత్ కటింగ్ ఉంటుంది. క్లాత్ కటింగ్ అయ్యాక స్టిచ్చింగ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. డీప్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఆ బాడీ మెజర్మెంట్స్ ని ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా పేపర్ కటింగ్ చేసుకోవాలి, పేపర్ కటింగ్ తో ప్రాక్టీస్ ఎలా చేయాలి, అలానే బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, అలా కంటిన్యూస్ గా ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. మనకి బోట్ నెక్ అనుకోండి, బోట్ నెక్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా బుక్ లో నోట్ చేసుకోవాలి, తర్వాత పేపర్ అంతే బుక్ లో ఎలా డ్రా చేసుకోవాలి, అలానే పేపర్ ఎలా కట్ చేసుకోవాలి ప్రాక్టీస్ కోసం, అలానే క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇలా 1 by 1 ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే నోట్ బుక్ లో అయితే ఉంటుంది. పేపర్ కటింగ్ ఉంటుంది, క్లాత్ కటింగ్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది. ఓకేనా. నోట్ బుక్ లో నోట్ చేసుకోవడం అంటే ఆల్రెడీ మనము ఇక్కడైతే లెసన్ లాగా మనం అయితే నోట్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడైతే పిక్చర్ డ్రా చేసాము, దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా రాసాము అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆన్లైన్ క్లాసులకు అయితే వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం అయితే చేస్తున్నాం. అయితే ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి ఏమంటే ఇలా క్లాత్ కూడా పెడతాం అనమాట. ఇలా క్లాత్ పెట్టేసి మన దగ్గర లైనింగ్స్ అయితే ఉంటాయి కదా, లైనింగ్స్ ఉండి వాళ్ళ మెజర్మెంట్స్ అయితే ఇస్తారు కదా. ఫస్ట్ అయితే మనం పేపర్ కటింగ్ అయితే చేసి చూపిస్తాం కదా, ఇలా ప్రాక్టీస్ చేయండి అని అయితే చెప్తాము. వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకైతే వాట్సాప్ లో పిక్కులు పెట్టమని చెప్తాము. ఆ పిక్కులు చూస్తాము, అందులో తప్పులు ఏమున్నాయా ఏంటని అండర్లైన్ చేసి వాళ్ళకైతే చూపిస్తాము. దానికోసం డిస్కషన్ అయితే చేసుకుంటాం.
ఇంకా నెక్స్ట్ పేపర్ కటింగ్ వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత క్లాత్ లో ఎలా మార్కింగ్ చేయాలి. డైరెక్ట్ గా మనం ఇలా పెట్టేసైనా తీసుకోండి అని అయితే మనం అనొచ్చు. కానీ పేపర్ అలా కట్ చేశారు ఏంటి అనేది అయితే మనం చూసుకోవచ్చు. లేదు అంటే ఇలా డ్రా చేయండి అని చెప్పేసి, ఇలా మార్కింగ్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్తాం అనమాట. అయితే టైలరింగ్ లో వచ్చేసి ఒక చార్ట్ అనేది నేను ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా, ఆ చార్ట్ అయితే ఒకసారి అయితే చూద్దాము. నేనైతే మీకు చూపిస్తాను. ఓన్లీ బ్లౌజ్ లో వచ్చేసి 10 మోడల్స్ అయితే ఉంటాయి. ఆ 10 మోడల్స్ అలానే డిజైన్స్ కలిపి అయితే మనము ఒక 2 months అని అక్కడ ఇచ్చాము. కాకపోతే తక్కువ రోజులు ఏం నేర్పిస్తుంది ఇవిడ అనేసి అయితే ఎవరైనా అంటారని 2 months అయితే ఇచ్చాము. మాకేమీ రాదు అనే వాళ్ళకైతే 2 months పడుతుంది, కానీ కొద్దిగా వచ్చు అనే వాళ్ళకి 1 month లోనే అయిపోతుంది అనమాట. మాకు కనీసం దారం సూదిలో ఎక్కించడం కూడా రాదు, మిషన్ బేసిక్స్ ఏమీ రావు అనే వాళ్ళకి 2 months పడుతుంది. కానీ మాకు కొద్దిగా వచ్చు అనే వాళ్ళకి 1 month లో వచ్చేస్తుంది. సరేనా. డబ్బులు కూడా మళ్ళీ చాలా మంది ఏమంటున్నారంటే, మాకు విలేజ్ కదండి, విలేజ్ లో మేము నేర్చుకునేటప్పుడు ఈ జస్ట్ కొన్ని మామూలుగా క్రాస్ కట్, నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్, తర్వాత వచ్చేసి పాట్ నెక్, బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ అవి ఉంటే చాలండి. ఈ కటోరీ బ్లౌజ్, హై నెక్, ఆల్టర్ నెక్, కాలర్ నెక్ అవన్నీ ఏమి అవసరం లేదు, అవన్నీ ఏమి వేసుకోరు అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఏమంటే బ్లౌజుల్లో కొన్ని స్కిప్ చేసేస్తున్నాం కాబట్టి, మనము క్రాస్ కట్, నార్మల్ కట్ చూస్తున్నాం కాబట్టి, పైపింగ్ బ్లౌజ్, తర్వాత ప్రిన్సెస్ కట్, బోట్ నెక్, పాట్ నెక్ అవి చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి అమౌంట్ తగ్గించడం అయితే జరుగుతుంది. 3500 అలా తీసుకోవడం అయితే జరుగుతుంది. 5900 అలా కాకుండా 3500 అలా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓన్లీ డ్రెస్సులు, ఓన్లీ మాకు బ్లౌజులు వచ్చండి, ఒక్క డ్రెస్సులే కావాలి అంటే మనం దాని గురించి సపరేట్ అయితే 2 months అని ఇచ్చాం. కానీ కొద్దిగా తెలిసే వాళ్ళకైతే 1 month లో అయిపోతుంది. తెలియని వాళ్ళకైతే బేసిక్ గా ఏమీ తెలియదు అనే వాళ్ళకి 2 months అయితే పడుతుంది. అలానే మాకు జస్ట్ ఒక డ్రెస్ చాలండి, అన్ని అవసరం లేదు అంటే వాళ్ళకి తగిన కాస్ట్ అయితే ఉంటుంది. అక్కడ 5900 అలా ఇచ్చాను, అంత అయితే ఏమీ లేదు, తక్కువ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇచ్చినంత కాస్ట్ కాకుండా పర్సనల్ గా మీరైతే ఫోన్ చేయండి, వాట్సాప్ లో లేదంటే మామూలు కామెంట్ చేయండి, నా నెంబర్ కి ఫోన్ చేయండి. అప్పుడు మనం ఎంత తీసుకుంటాం, ఎంత ఇస్తారు ఏంటి అనేది అయితే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మోడల్స్ కైనా అలానే లాంగ్ ఫ్రాకులకైనా నేనైతే అక్కడ అన్ని ఎవ్రీ పాయింట్ కూడా ఇచ్చాను కదా, ఎలాంటి లాంగ్ ఫ్రాకులు ఏంటి అని చెప్పేసి. ఆ విధంగా మీరైతే చూసేసుకోవచ్చు. అందులో ఏవి కావాలంటే అంత అమౌంట్ ఉంటుంది, అన్ని కావాలంటే అంత అమౌంట్ అయితే ఉంటుంది. ఒకవేళ కొన్ని కావాలంటే అమౌంట్ అయితే తగ్గుతుంది. అలానే కొద్ది వచ్చు అంటే నెలలన్నీ తగ్గుతాయి, రాదు అంటే నెలలన్నీ పెరుగుతాయి. మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాసుల్లో నేర్చుకోవాలి అనుకుంటే మీరు వచ్చి లేడీస్ హాస్టల్ లో జాయిన్ అయ్యి ఇంటికి వచ్చి నేర్చుకోవచ్చు. అలానే ఆన్లైన్ క్లాసులు అంటే మీరు ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు. సరేనా. ఫోన్ పే ద్వారా అమౌంట్ ఇచ్చేసి మీరైతే ఆఫ్లైన్ క్లాస్ లో మంచిగా నేర్చుకోవచ్చు. మీకు ఏ డౌట్ రాకుండా నేనైతే ఇది క్లారిటీగా మీరైతే వినండి. మీకు నేర్పించడంలో 100% షూర్ ఉంటుంది. ఏంటి అంటే మీరు కుడతా ఉండండి. చాలా మంది చెప్తూ ఉంటారంట, అంటే నా దగ్గర ఇంతకు ముందు అయితే నాకు గద్వాల నుండి స్వాతి అని వచ్చింది కదా, ఆమె అయితే చెప్పింది. ఆమె ఇంతకు ముందు హైదరాబాద్ లో ఒక మంచి బొటిక్ సెంటర్ లో నేర్చుకుంది, అది ఫేమస్. మళ్ళీ ఆమె ఎంతో మందికి నేర్పిస్తుందంట. అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ టైలరింగ్ కోర్సు వచ్చేసి ఆమె ఎంతకు నేర్పిస్తుందంటే 40,000 50,000 అలా నేర్పిస్తుంది టోటల్ టైలరింగ్ కోర్సు. అయినా సరే ఆమె దగ్గర స్టిచ్ చేసిన బ్లౌజులు కరెక్ట్ కుదరట్లేదు అని చెప్పితే, మీరు కుడతా ఉంటే వస్తుంది రండి అనేసి చెప్పిందంట. మన దగ్గర అలాంటి పప్పులు అయితే ఏమీ ఉడకవు. కరెక్ట్ గా సొల్యూషన్ అయితే తెలుసుకుంటాం. ఎందుకు రాలేదు, ఎందుకు ముడత వచ్చింది, ఎందుకు షోల్డర్ జారుతుంది, ఎందుకు బ్లౌజ్ పైకి వెళ్ళింది, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా ఇక్కడ ఆన్సర్ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ కుట్టేటప్పుడే బ్లౌజ్ టు బ్లౌజ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే, ఎక్కువ శాతం బ్లౌజ్ టు బ్లౌజ్ అనేది ఎవరు నేర్పించమని అడగట్లేదు. బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్స్ ఈ రెండు అయితే అడుగుతున్నారు. కాబట్టి బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్స్ మనం చెప్పి కరెక్ట్ ఫినిషింగ్ ఉండేటట్టు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి నా దగ్గర వేసుకోమని బ్లౌజ్ చెప్తున్నాను. నా దగ్గర వేసుకుని చూసిన తర్వాత ఎక్కడ ముడతలు వస్తున్నాయి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమీ లేవా, కరెక్ట్ గా ఉందా అని చెక్ చేసి నెక్స్ట్ బ్లౌజ్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి బ్లౌజ్ కూడా నా దగ్గర వేసుకుని అయితే, అంటే బోట్ నెక్ కుట్టినా, పాట్ నెక్ కుట్టినా, ప్రిన్సెస్ కుట్టు ఏది కుట్టినా సరే నా దగ్గర అయితే వేసుకుని అయితే చూపించాలి. ఎందుకంటే అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని.
అలానే మన బ్లౌజ్ మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, అలానే కస్టమర్ బ్లౌజ్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలి, కస్టమర్ బ్లౌజుల్ని ఎలా కుట్టాలి, అలానే రకరకాల కస్టమర్స్ అయితే వస్తారు కదా. మనం ఒక బొటిక్ సెంటర్ పెట్టాలి అనుకుంటే చాలా మంది కస్టమర్స్ అయితే వస్తారు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా మనము అంటే వాళ్ళకు నచ్చేటట్టు ఎలా మనం మాట్లాడాలి, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా ఒక్కసారి వచ్చే కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మనము ఒకవేళ మనం కుట్టే బ్లౌజ్ లో మిస్టేక్ వచ్చినా సరే ఎలా సరి చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలాంటి విషయాలు అయితే చాలా చాలా అయితే ఉంటాయన్నమాట. మిస్టేక్స్ అనేవి 100% రావండి, చాలా కరెక్ట్ గా వస్తాయి. అలానే నేనైతే తోసేను ఒక విషయాన్ని, అంటే మీరు కుడతా ఉంటే వస్తాయిలేండి అని అయితే తోసాను. ఎందుకు రాలేదు అది ఇప్పుడే తెలుసుకోవాలి, అంతే. అలా ఉంటది అనమాట మన టైలరింగ్ కోర్సు. అలానే మీకు చెప్పాను కదా, పేపర్ కటింగ్ ఉంటుంది, నోట్బుక్ ఉంటుంది, 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటుంది. అలానే నేను అమౌంట్ కూడా తక్కువ ఎక్కువ అని చెప్పాను కదా, కొన్ని నేర్చుకుంటూ ఒక కాస్ట్ అలా చెప్పాను. తర్వాత కొత్త వాళ్ళు అయితే కొన్ని నెలల్లో నేర్చుకోవచ్చు, కొద్దిగా తెలుసా అంటే తక్కువ టైంలో నేర్చుకోవచ్చు, అది కూడా మీకు చెప్పాను. తర్వాత టోటల్ టైలరింగ్ కోర్సుకి నేను ఎంత తీసుకుంటానంటే 20,000 అయితే తీసుకుంటున్నాను. సరేనా, అన్ని అయితే మనకు వస్తాయి. అందులో నేను శారీ పీకో ఫాలో అవన్నీ అయితే రాయలేదు, మామూలుగా అయితే అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఉక్స్ ఎలా వేసుకోవాలి, కాజా ఎలా వేసుకోవాలి, పీకో ఫాల్స్ ఎలా చేసుకోవాలి, శారీ అంచులు జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయొచ్చు. మన దగ్గర నేర్చుకునే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒక అమ్మాయి అయితే నేర్చుకుంటుంది, తూర్పుగోదావరి జిల్లా నుండి, అన్నవరం నుండి అయితే వచ్చి నేర్చుకుంటుంది. లేడీస్ హాస్టల్ లో ఉండి అక్కడి నుండి ఇంటికి వచ్చి నేర్చుకుంటుంది. ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా నేర్చుకుంటున్నారు. అలానే మొన్న ఒక అమ్మాయి గద్వాల నుండి వచ్చి తను నేర్చుకొని వెళ్ళింది. అంటే నేను టైలరింగ్ నేర్పించడం అనేది మాక్సిమం వచ్చేసి కరోనా వచ్చాక బంద్ చేశాను లాక్డౌన్ లో. కానీ ఇరుగు పొరుగులో ఒక 2-3కైనా నేర్పించండి, పక్క పక్కనే కదా ఏం కాదులేండి నేర్పించండి అంటే కొద్దిగా 1-2కైతే అలా నేర్పించాను. తర్వాత అయితే బంద్ చేశాను, మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను, ఒకసారి చూడండి, ఫోన్ చేయండి, మాట్లాడదాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.